హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. మొత్తానికి బీఆర్ఎస్ లీడర్ కవితకి బెయిల్ అయితే దొరికేసింది. ఆమె ఇప్పుడు బయటకు రాబోతుంది. అయితే తెరపైకి కొత్తగా మళ్ళీ ఒక పేరు వినిపిస్తుంది. ఆమె ఎవరో కాదు, భానుప్రియ, ఈడీ ఆఫీసర్. అప్పుడు హైదరాబాద్కి వచ్చి కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది ఈ ఆఫీసరే. అప్పుడు కేటీఆర్తో కూడా ఆమె గొడవ పడడం మనందరం చూసాం. అయితే ఈ కవిత ముందు ఆ ఈడీ ఆఫీసర్ చేతులెత్తేసిందా? సో ప్రజెంట్ అందరూ కూడా ఈ విషయం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ భానుప్రియకి సంబంధించి ఎలాంటి విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి? సో దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా జర్నలిస్ట్ చరణ్ లైన్లో ఉన్నారు. అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చరణ్ గారు నమస్తే. నమస్తే తేజ. సో మొత్తానికి కవితకు బెయిల్ అయితే మంజూరైందని చెప్పేసి బయటకు వార్తలు వచ్చాయి. ఆల్రెడీ కవిత కూడా హైదరాబాద్కి మరికొద్ది సేపట్లో చేరుకుంటారని కూడా చెప్తున్నారు. అయితే భానుప్రియ పేరు బాగా వినిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఆమె పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేశారంటూ కూడా అన్నారు. అసలు ఏంటి భానుప్రియ పేరు బయటికి ఎందుకు వస్తుంది? అంటే ఆవిడ కవితని అరెస్ట్ చేసిన వ్యక్తి కాబట్టి ఆవిడ పేరు ఇప్పుడు బయటకు వస్తుంది. ఎందుకంటే కవిత గారిని అంటే అప్పుడు ఆవిడ అరెస్ట్ చేసిన పద్ధతి కూడా కాస్త రూడ్ గా, కాస్త అతి చొరవ తీసుకొని చేశారు కాబట్టి ఆవిడ అప్పట్లోనే కాస్త వివాదాస్పదమైంది అరెస్ట్ కూడా. సో ఇప్పుడు కవితకు బెయిల్ రావడం తోటి ఆ అరెస్ట్ చేసిన ఈడీ, అలాగే ఆ ఈడీ వాదన కూడా కోర్టులో వీగిపోయింది. ఏం చెప్పాలంటే ఆ ఈడీ ఎవరినైతే సాక్షులను ఈవిడ ప్రభావితం చేస్తుందని చెప్పడం కావచ్చు, అలాగే ఆ మనీ లాండరింగ్ చేసిందని చెప్పడం కావచ్చు, దీనికి సంబంధించి సరైన ఆధారాలు చూపించకపోవడం వల్ల కోర్టు నుంచి కూడా కాస్త మొట్టికాయలు అయితే తిన్నది. ఓకే. సో ఈడీ ఒక దెబ్బ అయితే తిన్నట్టు అయింది. సో దీంట్లో భాగంగా ఈ ఆఫీసర్ మీద ఇప్పుడు కొత్తగా చర్చ మొదలైంది అనమాట. సో ఈ ఆవిడ భానుప్రియ మీనా, అవును, ఆవిడ వ్యక్తి టౌన్ నుంచి ఉన్నారు. సో ఆవిడ ఫ్యామిలీ కూడా అంతా బ్యూరోక్రాట్స్. ఓకే. సో బ్యూరోక్రాట్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి అనమాట. అయితే ఈ భానుప్రియ మీనా ఇప్పుడు హైదరాబాద్ తో కూడా చాలా బాగా గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా కేటీఆర్ తో కూడా గొడవ పడిన ఒక వీడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది కదా. అవును, అదే గొడవ పడింది కూడా ఆ రోజు జరిగింది అది. ఎందుకంటే ఆ రోజు సుప్రీంకోర్టు వచ్చేసి ఆవిడ అరెస్ట్ చేయడానికి అప్పటికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. అయితే కాస్త దూకుడుగా వచ్చేసి సో సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ కూడా లేకుండా వాటిని ఉల్లంఘించి మరీ అరెస్ట్ చేశారన్నట్టుగా అప్పట్లో కేటీఆర్ ఆరోపించాడు. ఓకే. అయితే ఆ అరెస్ట్ తర్వాత ఆవిడ చెప్పిన బయట ప్రెస్ మీట్ లో కావచ్చు, ఇక్కడ అంటే నేనేం దూకుడుగా లేను, నేను ఫ్రెండ్లీగానే ఉంటానంటూ వ్యాఖ్యానించారు. నిజానికి స్వభావం చూస్తే కాస్త అగ్రెసివ్ పర్సన్. ఆ వీడియోలో తెలుస్తుంది కదా ఆమె ఎంత అగ్రెసివ్ గా కేటీఆర్ తో బిహేవ్ చేశారు. అప్పుడు ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది అప్పుడు. అవును, అంటే అది డ్యూటీలో భాగంగా చేసిందే. ఎందుకంటే వాళ్ళు సోదాలకు అవకాశం ఇవ్వలేదు. సో ఎందుకంటే సోదాలకు సంబంధించి కోర్టు నుంచి మీరు ఆర్డర్ తెచ్చుకోండి అని చెప్పారు. తర్వాత సోదాలకు ఛాన్స్ ఇవ్వకపోవడం తోటి ఆవిడ కాస్త చొరవగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ టైంలో. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. సో దాంతో ఆవిడకి అవకాశం లేకపోవడం తోటి కాస్త దూకుడుగా ప్రవర్తించారు. రైట్. అయితే చాలా మంది కూడా కవితకు బెయిల్ వచ్చింది, నిర్దోషిగా కవిత బయటకు వస్తుందని చెప్పేసి అంటున్నారు. అసలు కేవలం కొన్ని రోజులు మాత్రమే బెయిల్ మీద బయట ఉండే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. అసలు ఏంటి అసలు ఈ కేసు ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు దర్యాప్తు అయింది? అంటే ఈ కేసు విషయంలో కవితకు బెయిల్ రావడం అనేది వాళ్ళకు సంతోషకరమైన విషయమే. కాకపోతే బెయిల్ అనేది ఖచ్చితంగా ఒక టైం పీరియడ్ పెట్టుకొని ఇస్తారు కదా. ఆ టైం పీరియడ్ వరకే ఆ బెయిల్ ఉంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఆవిడ యాక్షన్ తీసుకోబడుతుంది, లేదంటే ఆవిడ ముందస్తు బెయిల్ అప్లై చేసుకోవచ్చు. ఇక దాని ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ బెయిల్ విషయంలో దాదాపు 10 లక్షలు పూచికత్తు మీద ఆవిడ ఇట్లా బయటికి రావడం జరిగింది. ఓకే. సో అయితే ఈ విషయంలో ఇంకా ఈడీ కూడా పెద్దగా నిరూపించలేదు కాబట్టి ఆవిడ కాబట్టి ఈ వాదనలు కూడా ముకుల్ రోహత్గి గారు దాదాపు 2 గంటల పాటు ఆ ఈడీ తోటి వాదనలు కోర్టులో వినిపించడము, దీని మీద యాక్షన్ తీసుకొని ఇప్పుడు ఆమెను రిలీజ్ చేయడం జరిగింది. అయితే చాలా మంది కూడా ఈడీ కవిత కేసు ముందు చేతులెత్తేసింది అని చెప్పేసి అంటున్నారు. నిజంగానే ఈడీ చేతులెత్తేసిందా? ఈ కేసు ఇంతటితో ముగుస్తుందా? మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంటుందా? ఈడీ చేతులు ఎత్తడం అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇటువంటి కేసులు సంవత్సరాల తరబడి సాగుతూనే ఉంటాయి. ఇవి తేలేవి కాదు. ఈడీ గానీ సిబిఐ కేసులు గానీ ఒకసారి పెట్టిన తర్వాత అవన్నీ జరుగుతూ వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం జగన్ కేసే తీసుకుంటే, జగన్ కేసులో కూడా అంతే కదా. సిబిఐ నమోదు చేసిన తర్వాత ఆయన అది కూడా ఆర్థిక నేరాల కింద ఆయన తప్ప ఉన్నాడు, బయటికి వచ్చాడు. అయినా సరే ఆయన బెయిల్ మీద, ఆయన సీఎం గా ఉండటం వల్ల 5 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయనకు బెయిల్ మీదనే బయట ఉన్నారు. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. సిబిఐ ఎందుకు ఇంత సాగదీస్తుందని సుప్రీంకోర్టు ప్రశ్నించాల్సి వచ్చింది. సో ఏమవుతుంది అంటే ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటేమో ఆ కేసులు సాగవు, అలా అయిపోయి ఉంటాయి అనమాట. అనుకూలంగా లేకపోతే ఆ కేసులు ముందుకెళ్తూ ఉంటాయి. అయితే కవిత గారికి సంబంధించి 5 నెలల వరకు కూడా ఎందుకు బెయిల్ దొరకలేదు?
అది అంటే తెలిసిందే కదా. అదే కేసులో ఉన్న సిసోడియాకి కానీ కేజ్రీవాల్కి కానీ వాళ్ళకి బెయిల్ దక్కింది, కానీ ఈమె అరెస్ట్ అయిన తర్వాత ఒక్కసారి కూడా ఆమెకు బెయిల్ దొరకలేదు. అంటే నిజానికి సిసోడియా కూడా కవిత కన్నా చాలా ముందుగానే అరెస్ట్ అయి ఉన్నాడు. అవును. ఆ తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ అయి ఉన్నారు, ఆ తర్వాత కవిత గారు అరెస్ట్ అయ్యారు. సో ఈ విషయం గమనించి చూసినప్పుడు అందరికన్నా ముందుగా అరెస్ట్ అయింది సిసోడియా కాబట్టి, అలాగే ఆయన వాదనలు సిబిఐ కోర్టులో ముందు నుంచి వినిపిస్తూ వస్తుంది కాబట్టి, సో ఆయన గతంలో బెయిల్ ఇచ్చిన తర్వాత అదే గ్రౌండ్స్ లో కవితకు బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఈడీ అలాగే సిబిఐ ఏ గ్రౌండ్స్ అయితే అక్కడ వాదిస్తూ వచ్చారో ఇక్కడ కూడా అప్లై చేశారు. నిజం చెప్పాలంటే కవిత గారి మీద ఇప్పుడున్న ఆరోపణ ఏంటంటే ఆవిడ సాక్షులను ప్రభావితం చేస్తారు, సాక్షులను బెదిరిస్తారు అని చెప్పి ఈడీ కోర్టు మీద మాట్లాడినప్పుడు కోర్టు అంగీకరించలేదు, సుప్రీంకోర్టు. సో మీరు అంటారు అని చెప్పి. సో ఎందుకంటే నిందితురాలు ఆవిడ ప్రస్తుతానికి, ఇంకా ఆవిడ తప్పు చేసిన వ్యక్తి కాదు. మీరు సాక్షులు అప్రూవర్ గా మారిన తర్వాత వాళ్ళని సాక్షులుగా తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా తిరిగి ప్రశ్నించింది కోర్టు. అంటే కొన్ని ఫోన్లు కూడా తగలబెట్టించేసింది కవిత అని చెప్పేసి అప్పుడు బయటకి కొన్ని వార్తలు రావడం కూడా మనం పూర్తిగా చూస్తాం. అంటే డైరెక్ట్ గా వాళ్ళే ఈ విషయాలను కూడా వెల్లడించారు. అవునవును, నిజానికి అది కూడా ఈడీ ఆరోపణ ఒక రకంగా. ఎందుకంటే ఆవిడ ఫోన్లలో మాట్లాడారు, ఆ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, తిరిగి ఆ కాల్ రికార్డ్స్ డిలీట్ చేయడము, ఆ ఫోన్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీని పాడు చేసేయడానికి ప్రయత్నించడము, మొత్తం కొలాప్స్ చేయడానికి ప్రయత్నించడము, ఇట్లా చెప్పడం జరిగింది అనమాట. అయితే దాన్ని కూడా కోర్టు అంగీకరించలేదు, ఎందుకంటే కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్. ఓకే, ఎవిడెన్స్ పెట్టకుండా కేవలం ఆరోపణ మాత్రమే చేసి అది మా దగ్గర లేదు అంటే కోర్టు ఒప్పుకోదు కదా. రైట్. అయితే ఈ కవిత కేసుకు సంబంధించి భానుప్రియ ప్రాధాన్యత ఎంతవరకు ఉంది ఈ కవిత కేసుకు సంబంధించి? యాక్చువల్ గా ఆవిడని అరెస్ట్ చేయడం కోసం, అంటే మహిళను అరెస్ట్ చేయాలి కాబట్టి మహిళని పంపించినట్టుగా ఉంది. సో వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు, ఆవిడ వెళ్ళిపోయారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆవిడ ఆ డిపార్ట్మెంట్ లో కొనసాగుతూ ఉన్న ఆవిడ పాత్ర ఏమీ ఉండదు. అంటే ఈడీకి సంబంధించి ఆవిడ దర్యాప్తులు జరుగుతూ ఉన్నమాట వాస్తవమే అయినా ఆ ఈడీ కోర్టులో ఈడీకి సంబంధించిన లాయర్లు వాదించడం జరుగుతుంది. ఓకే. అదే విధంగా అదే ఇయర్స్ గడిచే కొద్ది వీళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటారు. అవును. భానుప్రియ మీనా గారు ఆవిడ మొదట్లో యూపీఎస్సీ కొట్టిన తర్వాత ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నారు, ఆ తర్వాత రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి వచ్చారు, ఇట్లా తర్వాత ఐఆర్ఎస్ అయ్యారు, ఆ తర్వాత ఈడీలోకి వచ్చారు. ఓకే. ఈడీలోకి వచ్చిన తర్వాత ఈవిడ తీసుకున్న చర్యలు ఇవన్నమాట. అయితే ఇక్కడ నుంచి కూడా ఆవిడ మళ్ళీ వేరే డిపార్ట్మెంట్ కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇదేదో ఆవిడ వ్యక్తిగతమైన విషయము, వ్యక్తిగతంగా ఆవిడ దీని మీద ఫోకస్ చేసింది అనుకోవడానికి కూడా లేదు. ఓకే, రైట్. చూసారు కదా, మొత్తానికి కవిత గారికి అయితే బెయిల్ వచ్చింది. ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలు సంబరాలు స్టార్ట్ చేశారు. మరి కవిత గారు బెయిల్ మీద బయట ఎన్ని రోజులు ఉంటారు, మళ్ళీ విచారణ చేస్తారా, ఇలాంటి విషయాలు కూడా చర్చించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.